అవును సార్ మొత్తం తీసుకున్నా అందరు ఉన్నారని ప్రూఫ్ ఉండాలి కదా. జస్ట్ ఫస్ట్ నాకు ఒక టీచర్ ఎందుకంటే జస్ట్ ఒక లైన్ చెప్పే దగ్గర నాకు ఒక 10 lines చెప్పేసి అర్థమైందా అంటే నాకు ఆ 10 lines వల్ల నాకు ఈజీగా అంటే 10 lines లో పిల్లకి చెప్పినట్టే 10 lines లో చెప్పినందుకు అది ఏంటి అబ్బా బోరింగ్ అనిపించిందా? నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే సింపుల్ థింగ్ నాకు అంత స్ట్రెస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే ఐఎమ్ థ్యాంక్ఫుల్ అనిపించింది అనమాట. సో చాలా నాలెడ్జ్ గెయిన్ చేశారు, టెక్నికల్లీ నాన్ టెక్నికల్లీ. మంచి రవికాంత్ ఇస్ ఎ వెరీ సీరియస్ గై. ఆగండి నేను ఇంకా అమర్ సార్ గురించి ఇంకా చెప్తాను. రవికాంత్ నుంచి అల్లుకి ఎందుకు తెలుసు అంటే నేను రవికాంత్ అన్ను అప్రెంటిస్ బ్యాచ్మేట్స్, మేము ముగ్గురం క్లాస్మేట్స్. ఒక ఆమె పెళ్లి చేసుకున్నాను, ఇంకో ఆయన తోటి బిజినెస్ షేర్ చేసుకున్నాను. అంటే వీళ్ళిద్దరు నా వైఫ్సే, రవి నా వైఫే. ఫస్ట్ వైఫ్, సెకండ్ వైఫ్. యాక్చువల్లీ కొన్ని విషయాలు ఇంకో వైఫ్ కూడా దామోదర్ కూడా సీనియర్ పర్సన్. ఆయన అయితే ఏఆర్ ఇంజనీర్ సోల్ ఏమన్నది మహాభారతంలో భీష్ముడు ఎట్లాగో మా ఏఆర్ ఇంజనీర్స్ అయితే భీముడు అడవికి వెళ్తాడు పోయి, అక్కడ ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. ఇప్పుడు వద్దు సార్, లైన్ అయిపోయింది. ఆ అమ్మాయికి గట్టొద్దుగచ్చుడు అనే రాక్షసుడు పుడతాడు అనమాట. అట్లా వీడు ఒక సతీష్ కృష్ణ వీళ్ళందరూ ఏంటంటే అమరుకి ఏకలవ్య వీళ్ళన్నమాట. వీళ్ళంతా సతీష్ అయితే ఓకే మంచి పాయింట్స్ అందిస్తుంటే ఎవరైనా అడిగినట్లు ఒక్కొక్కళ్ళ గురించి చెప్పమని చెప్తామని నాకు బాక్స్ లో బిర్యానీ. అయితే కొన్ని దగ్గర నేను ఇట్లాగే చెప్పినట్టు అకౌంట్స్ దగ్గర కానీ ఇంకెక్కడ అసలు ఐ కెనాట్ అంటే నాకు ఏం నాలెడ్జ్ లేదు కాబట్టి నేను చేయలేను అనుకున్నాను. కాకపోతే అమర్ సార్ కూర్చోబెట్టి చేయటం వల్లనే నాకు ఆటోమేటిక్ గా వచ్చింది. ఇంకొన్ని ప్రోగ్రామ్స్ అని చెప్తున్నారు చేసేస్తుంది అని, కాకపోతే నాకు కూడా తెలియదు నేను అది చేస్తానని. అమర్ సార్ చాలా కాన్ఫిడెన్స్ వల్ల నమ్మకం మస్తు తిట్లు పడ్డాయి. అది నేను చెప్తున్నాను సార్, లేడీస్ కుట్టాయి సార్ ఒకరి గురించి కాదు, ఆమె చేస్తున్న వరకు నువ్వేం పెద్ద చేస్తుంది నువ్వేం విక్కున్నావు అని నాకు మస్తు వరకు ఇప్పటికీ వాళ్ళు మొన్న కూడా నేను అకౌంట్స్ వేసుకొని నేను అడిగినా కదా, చెప్తే ఇన్నాడు నువ్వు అడగలేదని అంటాడు. ప్రోగ్రామ్ గురించి కూడా నాకు అసలు 1% కూడా నాకు రాదు అంటే లేదు నీకు వచ్చు నీకు తెలియదు అంటే నాకే ఫస్ట్ మీరే అప్పటి నుంచి మీరు ఏం మాట్లాడుతున్నారు కాదు. అయితే అట్లా అమర్ సార్ ఏంటంటే నాకు తెలియదు నేను అది చేయగలుగుతానని. అమర్ సార్ వల్లే ఆయనే నువ్వు చేయగలవు, నీకు తెలుసు, నీకు వచ్చు, నీకు ఆ టాలెంట్ ఉంది అని చెప్పి అట్లా బయటికి నెక్స్ట్ అరే ఇంతమంది ఉన్నారు నాకు మళ్ళీ ఛాన్స్ దొరకదు, ఇంకా అయిపోయింది నేను మాట్లాడాలంటే తర్వాత మాట్లాడినా మొత్తం చెప్పాలి, మొత్తం చెప్పాలి, మొత్తం చెప్పాలి, మొత్తం చెప్పాలి, మొత్తం చెప్పాలి, మొత్తం లేదా చెప్పండి. సార్ చెప్పాలనుకుంటే చేయాలనుకుంటే చేస్తారన్నమాట. అవతల ఎన్ని చెప్పినా ఏం చేసినా మీరు అందరు అంతే. సార్ డిస్టర్బ్ చేస్తున్నారు అయిపోయింది, నేను అలా చెప్పాను. చెప్పారు వినాలి, ఆ టైంలో నువ్వు ఆ టైంలో వినాలి, ఇదే పని
నెగిటివ్ అంటే సార్ వీడియో ఉంది, వీడియో చూద్దాం. ఏం లేదు, ఎవరు చెప్పినా వినరు. నేను చేసేదే చేస్తాను, నేను పెట్టేదే పెడతా పాటలు. అట్లా సింపుల్ ఎగ్జాంపుల్ అనమాట. అంటే నేను చేసేదే చేస్తా. దీనికి ఎంతైనా ఏమైనా సరే నేను చెయ్యాలనుకున్నా చేస్తా. అంతే, మీరు హెల్ప్ చేయండి, సపోర్ట్ చేయండి. బ్రతికినా నాకు అనవసరం, నేను చేసేది నేను చేస్తాను అంతే. రైట్. నెక్స్ట్ మిస్టర్ రవికాంత్ గురించి. రవి సార్ అంటే ఫస్ట్ నాకు అక్కడ బోస్ సార్ ఆఫీస్ లో ఇంట్రొడ్యూస్ చేస్తాను. నాకు అప్పుడు అసలు పార్ట్నర్షిప్ కంపెనీయో లేకపోతే సార్ కి ఇంకొక పార్ట్నర్ ఏమి ఇంకొక అసలు ఏఆర్ ఇంజనీర్స్ అనే కంపెనీ ఉన్నట్టు కూడా తెలియదు. జస్ట్ ఇన్స్టిట్యూట్ ఈయన నా పార్ట్నర్ అన్నారు. అవునా, ఓకే. తర్వాత కొంచెం సిఎస్ ఉంటారు కదా సార్ మీరు, కొంచెం నాకు ఏమైనా చూపించాలన్నా చెప్పాలన్నా అడగాలన్నా కొంచెం స్టార్టింగ్ లో భయం వేసేది. మళ్ళీ సార్ 10 lines లో చెప్పేది సార్ 1 word లో చెప్తారనమాట. తర్వాత నేను వెనకాల రవికి భయపడకుండా గట్టిగా అయ్యేది నేను ఒక్కదాన్ని. మమ్మీ కూడా భయపడుతుంది. మీకు ఫస్ట్ నుంచి కాబట్టి మీకు వాళ్ళు వేరే కదా. అంటే మేమంతా రాక్షసులం తీసేసుకుంటాం కదా. అట్లా నేను కూడా ఏంటి అంటే ఒకటి 2 సార్లు చూసాను. డైరెక్ట్ గా ఏదైనా ప్రింట్అవుట్ కానీ ఏదైనా చూపిస్తే దాంట్లో మిస్టేక్స్ చూపిస్తారు సార్. రవి సార్ దగ్గరికి వెళ్తున్నా ఒక 2 times ఆగి, ఒక 2 minutes ఆగి 2 సార్లు మళ్ళీ స్కాన్ చేసుకుని ఇప్పుడు నేను వెళ్ళగలను అని చెప్పి వెళ్ళి చూపిస్తాను అనమాట. అట్లా అది నాకు నేను అంటే రివైజ్ చేసుకునేటట్టు సార్ నాకు నేర్పించాడు అనమాట. చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి, అది సార్ దగ్గరికి పాస్ చేసుకుని వెళ్ళగలిగాను. అది కూడా హెల్ప్ఫుల్. మరీ అట్లా స్ట్రిక్ట్ గా మనం అనుకుంటాం సార్ అవుటర్ అపీరెన్స్ ని బట్టి, కాకపోతే అక్కడ అంత స్ట్రిక్ట్నెస్ ఏమి ఉండదు. కోకోనట్ అయినా పైన గట్టిగా ఉంటుంది, లోపల ఏమో మెత్తగా ఉంటుంది. నేనేమో వేడి బండ్ల పైన వద్దు సార్, కాదు. నెక్స్ట్ మా అన్నయ్య గురించి చెప్పాను. రాజా సార్ అంటే యాక్చువల్లీ కొన్ని పాయింట్స్ మిస్ అవుతున్నాను. మర్చిపోయారు. హ్యాపీగా చాలా మంచిగా అకౌంట్స్ షిఫ్ట్ చేసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అంటే నువ్వు యాక్చువల్ జాయిన్ అయ్యి ఫ్యాకల్టీ కింద జాయిన్ అయ్యి తర్వాత ప్రోగ్రామింగ్ ప్రోగ్రామింగ్ లో నువ్వు ఇంట్రెస్ట్ నేర్చుకున్నా. యాక్చువల్గా మీరు ఎంత లాజిక్ చేస్తారో రెస్ట్ కూడా అంతే లాజిక్ చేస్తారు. కాకపోతే అమ్మాయి అయిపోయింది కాబట్టి బయట రాలేదు. బేఫిడర్ ప్రోగ్రాము ఫస్ట్ ఏది రేణు పిఎల్సీ లో చేసింది రస్తా చాలా బాగా చేస్తుంది ప్రోగ్రామ్. మంచి లాజిక్ కూడా అండర్స్టాండ్ చేసుకుంటుంది. నేను దానికి అప్రిషియేట్ చేస్తాను. అయితే దాని తర్వాత నేను అకౌంట్స్ కి సింగిల్ పర్పస్ యూజ్ అయింది మల్టీపర్పస్. సింగిల్ టాస్కింగ్ నుంచి మల్టీ టాస్కింగ్ లాంగ్వేజ్ మాట్లాడాలి. బాగా నాలెడ్జ్ ఉన్నట్టు. అయితే నీకు ఒకటి తెలియని విషయం ఏంటంటే అందరిలో నేను కనపడతాను, నేను అందరిలోంచి బయటకు వస్తాను అంతే. సో నువ్వు నన్ను పొగడట్టు చెప్పు, వినయ్ పొగిడి వాళ్ళిద్దరికీ లవ్ చేస్తారు ఇప్పటివరకు. అయితే ఈమెని అకౌంట్స్ లోకి రమ్మన్నప్పుడు ఫస్ట్ ఏమన్నావు? అకౌంట్స్ ఫుల్ సీరియస్. ఇంకోటి ఏంటంటే శాలరీ మంచి ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ కానీ లేకపోతే బాస్ లో చాలా దగ్గర స్ట్రిక్ట్ గా ఉండి ఇదేంటి ఇప్పుడు కల్లా నాకు కంప్లీట్ చేస్తారు ఇట్లాంటి నాకు అసలు టెన్షన్ లేదు. అండ్ నాకు చాలా టైం ఉండింది అనమాట. నా ఓన్ గా నేను నేర్చుకున్నా, మళ్ళీ ఒక ఏం చేస్తాం నువ్వే ఏం చేస్తున్నారు అంటే చాలా ఇంప్రూవ్ అయ్యాను. ఫస్ట్ థింగ్ అసలు నాకు అకౌంట్స్ ఒక చెక్ కూడా తెలియదు. ఒకసారి ఎప్పుడో అతను ఎవరో ఇంకొక డెల్టా పోస్ అని ఉంటే అతనికి డమ్మీ బిల్ కోసం ఇవ్వమంటే నేను ట్యాక్స్ అమౌంట్ ఇవ్వమంటే కంప్లీట్ అమౌంట్ రాసిచ్చేంత అక్కడ ఉన్నా అనమాట ఉండే. కానీ ఇక్కడికి వచ్చాక చాలా డెవలప్ అయ్యి నాకు అయితే నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, నాకు కూడా నాలెడ్జ్ ఇచ్చేసి షేర్ చేస్తున్నా. ఇదే నాలెడ్జ్ నేను